హలో గైస్, మనం లాస్ట్ క్లాస్లో ఏం తెలుసుకున్నాం? వర్టికల్ మోషన్లో ఫస్ట్ కేస్ తెలుసుకున్నాం. అండ్ ఈ రోజు వచ్చేబోతికి మనం వర్టికల్ మోషన్లో ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేస్ని రెండు కలిపి చెప్తాం. ఓకే సార్, ఏంటి సార్ ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ కదా చెప్పాలి, మళ్ళీ రెండు ఎందుకు కలిపి రావడం అంటే, నేను లాస్ట్ టాపిక్లో ఒక చిన్న టాపిక్ మీకు చెప్పలేదు. అండ్ అది ఈరోజు నేను కవర్ చేయడం కోసమని అగైన్ ఫస్ట్ అండ్ సెకండ్ టాపిక్స్ని కొంచెం కలిపి చెప్తాను. అంటే చెప్పిన దగ్గర కాకుండా నెక్స్ట్ కంటిన్యూషన్ చేస్తాను. వర్టికల్ మోషన్లో ఫస్ట్ అండ్ సెకండ్ అండి ఇది. ఓకే, ఇట్స్ ఫస్ట్ అండ్ సెకండ్. ఫస్ట్ కేసులో మనం ఏం తెలుసుకున్నాం? ఆబ్జెక్ట్ అనేది ఇది గ్రౌండ్ అండి, అండ్ ఇది అగైన్ గ్రౌండ్ కాడ. ఈ యారో మార్క్ ఎందుకు పెట్టానంటే మనకి ఆబ్జెక్ట్ అనేది ఎలా మూవ్ అవుతుంది చెప్పడం కోసం అనేది యారో. ఫస్ట్ కేసులో మనకి పైకి వెళ్తుంది, మనకి ఇది యూ ఈక్వల్స్ టు యూ, ఇనిషియల్ వెలాసిటీ యూని యూ అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఫైనల్ వెలాసిటీ వి ఈక్వల్స్ టు మనకి ఏంటంటే 0, హైయెస్ట్ పాయింట్కి వచ్చాక. అండ్ నేను ఇక్కడ హైట్ని ఏమని చెప్పాను? హెచ్ మ్యాక్స్ అని అన్నాను. ఓకే, ఇట్ ఈజ్ ఎస్ బార్ అంటే ఇట్ ఈజ్ ఏ వెక్టర్. ఓకేనా, మనకి వెక్టర్ ఎందుకు? మనం ఏదైతే కనుక్కుంటున్నామో ఇట్స్ డిస్ప్లేస్మెంట్. నేను అందుకనే ఇప్పుడు బార్ పెడుతున్నాను. అండ్ ఇప్పుడు ఈ ఎందుకు వెక్టర్ అని చెప్తున్నాను అంటే, మనకి ఇదేంటి, ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ మీద డిపెండ్ అవుతుంది డిస్ప్లేస్మెంట్ అనేది. మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది వర్టికల్గా అవుతుంది. ఫస్ట్ కేసులో మనం ఏం తెలుసుకున్నాం? టైమ్ ఆఫ్ అసెంట్ గురించి తెలుసుకున్నాం, విచ్ ఈజ్ యూ బై జీ. అండ్ మనం యాక్సిలరేషన్ ఫస్ట్ కేసులో డౌన్వర్డ్ గా ఉంటుంది, అందుకని దాన్ని ఏమంటాం? మైనస్ జీ అంటాం అని కూడా చెప్పాను. ఓకే, అండ్ సెకండ్ కేసుకి వచ్చి మనకి ఏంటంటే, అండ్ మ్యాక్సిమం హైట్ కూడా చెప్పాను, హెచ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? యూ స్క్వేర్ బై 2g. అంతా బాగుంది సార్. అండ్ ఇప్పుడు నుండి చూడండి, సెకండ్ కేసుకి రండి అండి. ఇప్పుడు ఇది సెకండ్ కేస్. ఇక్కడ ఏంటండి, ఇనిషియల్ వెలాసిటీ యూ ఐ అనుకుంటున్నాను, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, అండ్ ఇక్కడ పాయింట్ వేర్ వెలాసిటీ ఉంది చూసారా, దీన్ని విఎఫ్ అని అంటాను నేను. వాట్ ఐ సే, ఇట్ ఈస్ విఎఫ్. డైరెక్షన్ ఎటు ఉందండి? కిందకు ఉంది. ఓకే, ఇట్ ఈస్ విఎఫ్, డైరెక్షన్ కిందకు ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి యాక్సిలరేషన్, ఇట్ ఈస్ ఆల్సో డౌన్వర్డ్, అందుకని మైనస్ జీ. అండ్ ఇక్కడ వెలాసిటీ కూడా మనకి ఎటు వస్తుంది? డౌన్వర్డ్ ఉంది, అందుకని నేను ఏం తీసుకుంటున్నానండి? మైనస్ విఎఫ్ అని తీసుకుంటున్నాను. ఒక్కసారి చూడండి, నేను ఏం తీసుకుంటున్నాను? ఇది. అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి మొత్తం కిందకి రావడానికి అదే పాయింట్ దగ్గరికి ఎంత వస్తుంది డిస్టెన్స్ కవర్ చేయాలి? హెచ్ మ్యాక్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మనం ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి రావడానికి మనకి టైం ఎంత పడుతుందో తెలుసుకోవాలి. ఓకే, వీ వాంట్ టు ఫైండ్ అబౌట్ ద టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఈ టైంని ఇక్కడ నుండి ఇక్కడ కిందకి రావడానికి ఏమంటున్నాను? టీడీ అంటున్నాను. ఇట్ ఈస్ టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ డిసెంట్ నాకు వి మైనస్ విఎఫ్ ఈక్వల్స్ టు ఏంటండి? యూ అనేది 0 అండి, వి ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ కదండి. ఓకే, మైనస్ విఎఫ్ ఈక్వల్స్ టు ఏంటి? మైనస్ జీ బార్ టీ, అంతే కదండి. బి పెడతాను, ఎందుకు దాన్ని మనం టీడీ అనుకున్నాం కదా. యూ 0 వేస్తే ఇది వచ్చింది మనకి. ఈ ప్రకారంగా చూస్తే టీడీ ఏమొస్తుంది? విఎఫ్ బై జీ కదండి. టీడీ ఈజ్ యూఎఫ్ బై జీ. అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి మనకి టీడీ తెలిసింది, బట్ నాకు ఇప్పుడు ఏం కావాలి? ఒకసారి చూసారా, నాకు ఈ హైట్ కావాలి. నాకు ఏటేటి ఉన్నాయి? యాక్సిలరేషన్ ఉంది, వెలాసిటీస్ ఉన్నాయి. ఓకేనా, నాకు ఇప్పుడు ఏం కావాలి? వాట్ ఐ వాంట్ ఈజ్ దిస్ హైట్. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత హైట్ అయింది, అదే కదా మరి నేను చెప్పాలి. మనకి వి ఏంటండి? ఒక్కసారి చూసుకోండి, హైట్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఈ పాయింట్ నుండి పాయింట్కి రావడానికి నాకు ఎంత అసలు అవుతుందని చెప్పడం. అసలు అది ఎందుకు కనుక్కుంటున్నానంటే, నేను ఐ వాంట్ టు షో వన్ దట్. ఓకే, ఏంటి దీని మ్యాగ్నిట్యూడ్ ఇది ఉంది చూసారా, విఎఫ్ మ్యాగ్నిట్యూడ్. అండ్ ఇక్కడ మన ఫస్ట్ కేసులో యూ ఉంటుంది చూసారా, రెండు ఒకటే చూపించడం కోసం నేను ఇప్పుడు చెప్తున్నాను. బట్ బాల్ ఎక్కడ ఉంటుంది టైం దగ్గర అని చెప్పడానికి నేను నేను ఒకసారి చెప్తాను. ఓకే, ఎందుకని ఆ కేసు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కన్ఫ్యూజింగ్ టాపిక్ అది. మనం ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అని అనుకోవాలి, ఫస్ట్ నుండి డిస్టెన్స్ అనుకోకూడదు.
వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది ఈ కేసులో చాలా బాగా మనకు తెలియాలి. ఓకేనా? మనం ఏదైతే కనుక్కుంటున్నామో దాన్ని నేను ఫస్ట్ కేసులో ఇట్ ఈస్ ఎ డిస్ప్లేస్మెంట్, బట్ ఇదే కేసులో డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ ఇస్ సేమ్. బట్ టూ కేసెస్ ని మనం కలిపి చూసినప్పుడు మనకి డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది డిఫరెంట్ గా చూడాలి. ఓకే, ఓన్లీ మనకి ఇదే చెప్పారు అనుకోండి, ఓన్లీ సెకండ్ కేసు పైనుండి కిందకు వదులుతున్నప్పుడే బాల్ అనుకోండి, బాల్ వస్తున్నప్పుడు, అండ్ ఆ కేసులో మనకి డిస్టెన్స్, ఈ కేసులో డిస్టెన్స్ సేమ్, బట్ రెండిటిని కలిపి డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకి, ఇది ప్లస్ ఇది అవుతుంది, బట్ డిస్ప్లేస్మెంట్ ఇది జీరో. ఎందుకు? డిస్ప్లేస్మెంట్ డిపెండ్స్ అపాన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. ఓకేనా? మళ్ళీ నేను అదే పాయింట్కి వచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది మనకి, జీరో అయిపోతుంది. ఓకే, నేను బాల్ పొజిషన్ అడిగినప్పుడు ఏం చూసుకోవాలి మనం, డిస్ప్లేస్మెంట్ చూసుకుంటాం, బట్ డిస్టెన్స్ అడిగినప్పుడు మనం అది చూడాలి అక్కడ. ఓకేనండి, ఇట్స్ కొంచెం కాంప్లెక్స్, మీరు కొద్దిగా ఆలోచించాలి అక్కడే. ఓకే, ఇప్పుడు ఏంటండి మీకు ఏం చెప్పాను, ఈ హైట్ ఇక్కడ నుండి ఇక్కడికి కవర్ చేస్తుందంటే డిస్ప్లేస్మెంట్ ఎంత కవర్ చేస్తున్నట్టు, కింద నుండి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు హెచ్ మ్యాక్స్ వచ్చింది, బట్ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమొస్తుంది, మైనస్ హెచ్ మ్యాక్స్ కదా వస్తుంది, మైనస్ హెచ్ మ్యాక్స్ వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవ్వాలి ఇనిషియల్ గా వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి 2as కదా ఒరిజినల్ గా అయితే, ఇక్కడ విఎఫ్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ జీరో కదండి మనకి ఈ కేసులో, యూ అంటే ఇనీషియల్ వెలాసిటీ కదా, ఇక్కడ మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ కదా అవుతుంది మనకి, అందుకని నేను ఇక్కడ డైరెక్ట్ ఇలా రాసుకున్నాను, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2, యాక్సిలరేషన్ మైనస్ జీ అండి, అండ్ ఎస్ వచ్చి బతికేంటి మనకి మైనస్ హెచ్ మ్యాక్స్. ఎందుకు, నేను కిందకి వస్తున్నాను, సేమ్ డిస్టెన్స్ కాకపోతే కింద డైరెక్షన్ వస్తున్నాను, డిస్ప్లేస్మెంట్ మనకి నెగిటివ్ ఉంటుంది, అండ్ ఇక్కడ నాకు హెచ్ మ్యాక్స్ కావాలంటే ఏం చేస్తాను, హెచ్ మ్యాక్స్ కావాలంటే ఏం చేస్తాను ఈ కేసులో, నేను ఫస్ట్ మైనస్ ని మైనస్ క్యాన్సిల్ చేసుకొని నాకు హెచ్ మ్యాక్స్ కావాలంటే ఈ ఏదైతే మల్టిప్లై అవుతుందో టర్మ్ అది ఇటే పంపిస్తాను, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డివైడ్ అవుతుంది, అంతే కదండి. ఓకే, నాకు ఇక్కడ హెచ్ మ్యాక్స్ ఏమొచ్చింది, వి ఎఫ్ స్క్వేర్ బై 2g. ఓకేనా, వి ఆఫ్ ఎఫ్ స్క్వేర్ బై 2g, అండ్ ఇక్కడ మనకు వచ్చింది ఏంటండి హెచ్ మ్యాక్స్ యూ స్క్వేర్ బై 2g. మనకి అదే ఈక్వల్స్ టు ఏమైనా రాసుకోవాలి, ఇక్కడ హెచ్ మ్యాక్స్ కూడా రాయాలి, ఎందుకంటే సేమ్, అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 2ug 2gg క్యాన్సిల్ అయిపోతుంది మనకి, అండ్ వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్ మనకు వచ్చేది యూ స్క్వేర్ ఈక్వల్స్ టు విఎఫ్ స్క్వేర్ అవుతుంది. ఈ రెండు ఏంటండి ఒక్కసారి చూడండి, ఇక్కడ వెలాసిటీ డైరెక్షన్ ఎటు ఉంది, కిందకు ఉందండి, వాట్ ఇట్ ఈస్ కిందకు ఉంది, బట్ ఇక్కడ వెలాసిటీ డైరెక్షన్ పైకి ఉంది. ఓకే, బట్ రెండిట్లో ఒక మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు ఎలా ఉంటుంది, సేమ్ గా ఉంటుంది. ఓకే, రెండిట్లో ఒక మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది. నేను ఇది ఒకటి చెప్పడం కోసమని మీకు హెచ్ మ్యాక్స్ రెండిట్లకి కట్ చూపించాను. ఫస్ట్ కేసులో మనం తెలుసుకున్నాం ఏంటది, హెచ్ ఓర్ ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు ఏంటి, యూటీ ప్లస్ ఆఫ్ ఏ అంతే అండి, ఇక్కడ మైనస్ జీ టీ స్క్వేర్, అంటే మనకి హెచ్ ఓర్ ఎస్ ని ఎలా రాసుకోవచ్చు, యూటీ మైనస్ ఆఫ్ జీటీ స్క్వేర్ అని రాసుకోవచ్చండి, అంతే కదండి. అంతే కదండి. ఓకే, ఇది ఏంటండి మనకి డిస్ప్లేస్మెంట్. ఓకే, మరి సెకండ్ కేసుకి వచ్చేపోతే ఏంటి మనకి, ఎందుకు నేను స్లోగా ఇలా పైకి వెళ్తున్నాను ఫస్ట్ కేసు, అండ్ అప్పుడు హెచ్ అనేది ఏంటి అసలు ఒరిజినల్ గా, ఇట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్. ఓకేనా, గ్రౌండ్ లెవెల్ నుండి ఇలాగ ఇది ఇనిషియల్ పొజిషన్, అండ్ ఇది మన ఫస్ట్ కేసులో ఫైనల్ పొజిషన్, అండ్ అదే సెకండ్ కేసుకి వచ్చేపోతే ఇట్స్ అవర్ ఇనిషియల్ పొజిషన్ అండ్ ఇట్ ఈస్ అవర్ ఫైనల్ పొజిషన్. అంటే మనకి ఫస్ట్ అండ్ సెకండ్ దానికి మనకి పొజిషన్ చెప్పడానికి ఏది ఇది వాడొచ్చు కదండి, యూ కెన్ యూజ్ ఇట్ కదా. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుందని చెప్పడానికి, అంటే మనకి ఎస్ ఈక్వల్స్ టు యూటీ మైనస్ ఆఫ్ జీటీ స్క్వేర్ అనేది ఫస్ట్ కేసుకే కాకుండా సెకండ్ కేసు కూడా పనికి వస్తుంది. ఎలాగా అంటే టోటల్ టైం ఎంతో ఫస్ట్ చెప్పాలి నేను,
టైమ్ ఆఫ్ అసెంట్ చెప్పేస్తాను, ఆల్రెడీ టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా చెప్పాను. టోటల్ టైం అంటే ఏంటండి, మనకి మొత్తం ఏదైతే బాల్ ఉందో మనకి దిస్ బాల్, ఏదైతే బాల్ ఉంది పైకి వెళ్ళి అగైన్ కిందకి రాగా దాని టోటల్ టైం, దాన్ని టీఎఫ్ అనుకుంటున్నాను అండి. వాట్ ఐఎమ్ షోయింగ్ ఇట్ యాజ్ టీఎఫ్. అండ్ ఈ టీఎఫ్ అనేది ఏం చేస్తుంది, టీడీ ప్లస్ టీఏ అని రాసుకుంటున్నాను. ఒరిజినల్ గా టీఏ ప్లస్ టీడీ అని రాసుకోవచ్చు, టీడీ ప్లస్ ఏదైనా పెట్టుకోవచ్చు, మన ప్రాబ్లం. టోటల్ టైం అంతే కదా. అండ్ ఈ టైం ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి మనకి యూ బై జీ ప్లస్ యూ బై జీ అండి. టోటల్ టైం ఏంటి, ఓకే ఇప్పుడు మనకి టోటల్ టైం అది అంటే నాకేంటి టీ ఈక్వల్స్ టు 0 దగ్గర నేను స్టార్ట్ చేస్తే ఈ పైకి వెళ్ళడానికి ఏమవుతుంది, టీ ఈక్వల్స్ టు యూ బై జీకి వెళ్తుంది. అండ్ దాన్ని టైమ్ ఆఫ్ అసెంట్ అంటాను. అండ్ అగైన్ మనకి ఇక్కడ ఏంటి పైకి వెళ్ళిపోయింది బాల్, ఏ టైంకి వెళ్ళింది అది, టీ ఈక్వల్స్ టు యూ బై జీ దగ్గర ఇక్కడ ఉంది బాల్. అండ్ అగైన్ అక్కడ నుండి కిందకి ఇక్కడికి ఎక్కడికి వచ్చింది మనకి, ఇక్కడికి వచ్చి బతికి ఏంటండి టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఎందుకు, ఆల్రెడీ మొత్తం జరిగిపోయింది. ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి నాకు టీడీ టైం పట్టింది అంతే. బట్ ఇక్కడికి వచ్చి బతికి ఏంటి మనకి 2u బై జీ అంతే కదా. ఒక్కసారి చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి నాకు యూ బై జీ టైం పట్టింది. అండ్ ఇక్కడ నుండి అగైన్ ఇక్కడికి రావడానికి నాకు ఇది మైనస్ ఇది చేస్తే కదా టీడీ వస్తుంది. అటు ఈ టైం విచ్ ఇస్ ఏంటి 2u బై జీ మైనస్ ఇది ఎంతండి యూ బై జీ. ఇప్పుడు అర్థమైందా ఒరిజినల్గా ఎలా కనుక్కున్నారు. ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే మనకి టోటల్ టైం ఎంత ఇక్కడ 2u బై జీ. అంటే నేను 0 to 2u బై జీ అని తీసుకోవచ్చు టైం. ఈ మధ్యలో ఏదైనా ఒకవేళ ఇందులో కేసు అనుకోండి, నాకు ఏమొస్తుంది, ఆ టైం వేస్తే మనకి ఆ టైంకి డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఏమొస్తుంది, డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఎలా సార్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది అంటే, మీరు ఒక్కసారి ఎనీ కేస్ ఫస్ట్ నేను టీ ఈక్వల్స్ టు ఏ దగ్గర తీసుకుంటానండి. టీ ఈక్వల్స్ టు ఏ దగ్గర మన మ్యాక్స్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఎస్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ అని అనుకుంటాం మనం. కానీ నేను మామూలుగా ఎస్ని మామూలుగా అలా ఉంచుతాను. టీ ఈక్వల్స్ టు ఏంటి, టీ ఏ దగ్గర కదా యూ బై జీ అంటే ఏంటి మైనస్ ఆఫ్ జీ యూ స్క్వేర్ బై జీ స్క్వేర్ అండి. జీ స్క్వేర్కి జీకి ఒకసారి క్యాన్సిల్ అయిపోద్ది. మనకి అక్కడ మిగిలిది ఏంటి యూ స్క్వేర్ బై జీ మైనస్ యూ స్క్వేర్ బై 2g అండి. మనకి వచ్చేది ఎంత అండి, ఇక్కడ చూడండి ఒకసారి, అంతేనా. యూ స్క్వేర్ బై 2g అండి. ఏంటి యూ స్క్వేర్ బై అంటే హెచ్ మ్యాక్స్ హాఫ్ టైంకి మనకి టోటల్ అంటే టైమ్ ఆఫ్ అసెంట్ టైంకి ఫుల్ టైంలో సగం టైంకి మనకి ఈ పాయింట్ దగ్గర రీచ్ అవుతుంది అంతే కదా దాని అర్థం. అండ్ నేను టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ వేస్తాను. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి 2u బై జీ. అది వేసినప్పుడు మనకి ఎక్కడికి రావాలి, ఇప్పుడు టీ ఈక్వల్స్ టు ఎఫ్ దగ్గర అంటే 2u బై జీ అండి ఈక్వేషన్. అంటే ఇక్కడ మనకి ఎస్ అనేది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ చెప్తుంది. ఓకేనా, ఎక్కడ ఉంటామని మన టైంకి. ఒక్కసారి అదే మనం వేయండి, ఎస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది యూ ఇంటూ 2u బై జీ ఆఫ్ జీ. 2u అంటే ఎంత 4u స్క్వేర్ బై జీ స్క్వేర్ అంతే కదా. ఇక్కడ జీ అండ్ ఇక్కడ స్క్వేర్కి ఇక్కడ 2 అండ్ ఇక్కడ 2కి క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఇక్కడ 2u స్క్వేర్ బై జీ మైనస్ అండ్ ఇక్కడ 2u స్క్వేర్ బై జీ. మనకి ఎంత వచ్చిందంటే డిస్ప్లేస్మెంట్ 0. ఎందుకు వచ్చిందంటే ఇక్కడికి వచ్చింది టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఆబ్జెక్ట్ ఎక్కడ ఇక్కడికి వస్తుంది పాయింట్ దగ్గరికి. ఓకేనా, ఇన్ కేస్ మనం ఏదైనా ఎక్కడైనా టైం చూసాం అనుకోండి, ఓకేనా, మనం ఇన్ కేస్ ఇంకో టైం ఎక్కడైనా చూసాం అనుకోండి మనకి డిస్ప్లేస్మెంట్కి ఈక్వేషన్ వ్యాలిడ్. ఓకే, అదే నేను ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడైనా చూసాను, ఓకే, ఇన్ కేస్ ఇంకో దగ్గర ఎక్కడైనా చూసాను సపోజ్, మీకు ఇది ఎందుకు ఇలా వచ్చింది సార్ మనకి అని అంటే మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చింది అన్నది చెప్తాను. మీకు ఈ కేసులో డౌట్ ఈ పాయింట్ దగ్గర అండ్ ఇక్కడ ఒకే పాయింట్, ఇక్కడ సమ్ టీ ఈక్వల్స్ టు టీఏ మైనస్ లెస్ దగ్గర, ఇక్కడ టీ ఈక్వల్స్ టు టీ దగ్గర, అండ్ ఇక్కడ ఏమవుతుంది సమ్ టీఏ ప్లస్ టీ దగ్గర కూడా
ఏదో ఒక టైంలో మనకి ఈక్వల్గా పొజిషన్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఇది ఎలాగని అన్నప్పుడు ఐ క్యాన్ సే దట్ మనకి టీ ఉంది కదండి, ఇదేంటి ఒరిజినల్గా -1/2 gt స్క్వేర్ ప్లస్ ut. ఇదేంటండి హైట్. ఓకే, ఇట్ ఈస్ హైట్ మైనస్ h ఈక్వల్స్ టు 0, h కాబట్టి. ఇఫ్ ఈ క్వశ్చన్ చూస్తారు ఇక్కడ టీ స్క్వేర్ టీ అండ్ ఇది ఏంటి అసలు ఒరిజినల్, ఇట్ ఈస్ ఎ పెరాబులా. ఓకే, ఇట్స్ ఎ పెరాబులా కదండి, ఓకే, క్వాడ్రాటిక్ కదా. ఒక్కసారి నేను ఏం చేస్తున్నాను, ఇది ఏదైతే టర్మ్ ఉందో దాంతో నేను మొత్తం డివైడ్ చేసేస్తున్నాను. అప్పుడు నాకు ఏమవుతుంది, టీ స్క్వేర్. అండ్ ఇక్కడ మైనస్ ఏమవుతుందండి, -2u g, అంతేనా. నేను డివైడ్ చేశాను, ఇది 1/2 కదండి, అది పైకి వెళ్ళిపోతుంది. 2 అండ్ g కింద ఉంటుంది. అండ్ t అగైన్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2h g ఈక్వల్స్ టు 0 అండి. ఇది నాకు ఇక్కడ t అనేది కావాలి. ఓకేనా, t అనేది కావాలన్నప్పుడు ఏంటి, నాకు -2u/g అంటే ప్లస్ వస్తుందండి, ప్లస్ ఆర్ మైనస్ √ఓవర్ ఈ టర్మ్ ఏముంది, దీన్ని స్క్వేర్ చేయాలి. అంటే ఏమవుతుంది, 4u²/g² 2 ఉంటుందండి. ఇక్కడ ఇట్స్ కామన్ మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ -4, ఏ వాల్యూ 1 అండి, సి వాల్యూ 2h/g. ఇది ఏంటి సార్ అంటే టైంకి మనకి, ఓకేనా, టైంకి వాల్యూ. ఓకే, నేను అంటే మీరు ఒక్కసారి చూసుకున్నారు, మనకి టైం అనేది 2 వస్తుంది. ఎందుకు అలా వస్తుందంటే 2 డిఫరెంట్ టైమ్స్ దగ్గర మనకి హైట్ అనేది సేమ్ వస్తుంది. 2 డిఫరెంట్ టైమ్స్ దగ్గర అనేది హైట్ ఆర్ డిస్ప్లేస్మెంట్ సేమ్ వస్తుంది. ఎందుకు, ఒక్కసారి మీరు చూసారు అనుకోండి, టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటండి 2u/g. ఇక్కడ 2 అంటే u/g ప్లస్ ఆర్ మైనస్ √ఓవర్. అండ్ ఇది లోపలికి వెళ్ళింది అనుకోండి, ఇన్ కేస్ 4 కదా, స్క్వేర్ 4 అంటే మనకి ఏమొస్తుంది, √ఓవర్ u²/g². అండ్ ఇక్కడ 4 పోగా -2h/g వస్తుందండి. ఓకేనా, నేను కేసు ఇక్కడ కూడా ఆగను, బట్ ఐ వాంట్ g. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ g మల్టిప్లై చేస్తాను అండ్ దట్ మేక్ g². అండ్ మొత్తం కామన్ తీస్తే నాకు ఏమొస్తుంది, t ఈక్వల్స్ టు u ప్లస్ ఆర్ మైనస్ √ఓవర్ u² మైనస్ 2gh/g అండి. టైము నాకు 2 టైమ్స్ వస్తుంది. ఓకేనా, u ప్లస్ g అన్నానండి. ఒక్కసారి చూడండి, ఇది ఏదైతే టీ ఉంది కదా, టీ ఇక్కడ ఏమొచ్చింది నాకు, u/g ప్లస్ u² మైనస్ 2gh, అంతే కదండి. ఇది ఒకసారి వస్తుంది, t ఈక్వల్స్ టు u మైనస్ u² మైనస్ 2gh/g. ఇక్కడ చూసారా, ఈ 2 టైమ్స్ దగ్గర మనకి ఏమవుతుంది, హైట్ అనేది అరే డిస్ప్లేస్మెంట్ అనేది సేమ్ వస్తుంది. ఓకేనా, ఈ 2 టైమ్స్ దగ్గర. ఓకేనా, ఒక్కసారి చూడండి, ఈ సెకండ్ ఉంది చూసారా, t ఈక్వల్స్ టు ఏంటి, u మైనస్ √ఓవర్ u² మైనస్ 2gh/g అనేది. అది ఏంటండి, ఈ పాయింట్ దగ్గర టైం అంటే బిఫోర్ ద టైమ్ ఆఫ్ ఎసెంట్. ఏదైతే t ఈక్వల్స్ టు u/g ఉంది కదా, అదేంటి ప్లస్ వచ్చింది చూసారా, అండ్ ఈ పార్ట్ ఉంది చూసారా, ఇది ఇక్కడ జరిగేది. అంటే నేను ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే, మనకి ఈ టైంలో ఒరిజినల్గా ఇదేంటి, ఇట్స్ పెరాబులా. ఓకేనా, మనకి అంటే మనకి 2 డిఫరెంట్ టైమ్స్ దగ్గర సేమ్ పొజిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ నేను చెప్దాం అనుకున్నాను ఇక్కడ కాన్సెప్ట్ మొత్తం ఇది. ఇక్కడ మీరు చూసుకున్నారు u² ఈక్వల్స్ టు 2hg. ఓకేనా, ఇది 0 వచ్చిందండి. అంటే ఎక్కడ చూడండి, ఈ టర్మ్ ఏదైతే ఉంది కదా మనకి √ఓవర్ 0 వచ్చింది. 0 ఎప్పుడు వస్తుంది,
మనకి u/g దగ్గర t ఈక్వల్స్ టు u/g దగ్గర హైట్ ఎంత చూడండి ఒకసారి, సేమ్ వస్తుంది మనకి u² ఈక్వల్స్ టు ఎంత 2hg కదా, అంటే h ఏమవుతుంది అప్పుడు u²/2g మ్యాక్సిమం హైట్. కరెక్ట్గా వచ్చింది చూసారా, ఫిజిక్స్ ఇది. మన ఫిజిక్స్ తెలిస్తే ఇగోండి ఇలాగ ఉంటుంది, ప్రాక్టికల్గా ఆడిసుకోవచ్చు, ఫన్గా ఉంటుంది మనకి. అంటే 2 డిఫరెంట్ టైమ్స్ దగ్గర ఒకటి ఏంటండి ఇప్పుడు నీకు చూపించాను, t ఈక్వల్స్ టు u/g మైనస్ u² మైనస్ 2gh దగ్గర, అండ్ t ఈక్వల్స్ టు u/g ప్లస్ √u² ప్లస్ 2gh దగ్గర మనకి ఏంటి, పొజిషన్ సేమ్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్, అంటే డిస్ప్లేస్మెంట్. ఓకేనా, మనకి ఈ రెండింటి మధ్య చెప్పేది ఏంటి, డిస్ప్లేస్మెంట్ కదా. నాకు తెలుసా అందరికీ కొద్ది కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. బికాస్ దాని అర్థం ఏంటి అసలు కాన్సెప్ట్ ప్రకారంగా, అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఉంది, అండ్ సేమ్ మళ్ళీ ఇగోండి ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది, ఇది పాయింట్. ఈ రెండు పాయింట్స్ ఏంటి ఒకే దగ్గర ఉన్నాయి, కాకపోతే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తున్నప్పుడు టైం ఎంత, సమ్ మీకు చెప్పాను ఇప్పుడు ఏంటది, u/g మైనస్ √u² మైనస్ 2gh. అండ్ సేమ్ మళ్ళీ ఇగోండి ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది, అండ్ ఆ టైం ఎంత అవుతుంది, u/g ప్లస్ √u² మైనస్ 2gh. ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది అంటే ఇది బిఫోర్ ద టైమ్ ఆఫ్ ఎసెంట్ అండ్ ఇది ఆఫ్టర్ ద టైమ్ ఆఫ్ ఎసెంట్. చూసారా, అది కాన్సెప్ట్ క్లారిటీ. నాకు తెలిసి ఇక్కడతో టైమ్ ఆఫ్ ఎసెంట్ అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ టాపిక్ కూడా మీ అందరికీ అర్థమై ఉంటుంది. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటండి, మనకి ఏదైతే ఇక్కడ ఈ టైం ఇక్కడ t ఈక్వల్స్ టు u/g దగ్గర నుండి tf ఈక్వల్స్ టు 2ug బై రెండింటి మధ్య టైం. ఓకేనా, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందని చెప్పేది మనకి ఏంటంటే టైమ్ ఆఫ్ డిసెంట్. ఓకేనా, పై నుండి కిందకి రావడానికి టోటల్ టైం చెప్పేది టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏంటి, tf ఈక్వల్స్ టు 2u/g. ఓకే, మనకి ఇక్కడతో వర్టికల్ మోషన్ కాన్సెప్ట్ క్లియర్. ఓకేనా, కాన్సెప్ట్ క్లియర్. అసలు డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటని అర్థమై ఉంటుంది కదా ఇప్పుడు అందరికి. మనం ఏదైతే డిస్ప్లేస్మెంట్ అనుకుంటున్నామో స్ట్రైట్ లైన్ లో, ఓకేనా, అది మ్యాగ్నిట్యూడ్ వచ్చి ఎప్పుడు డిస్టెన్స్. ఓకేనా, డిస్టెన్స్ కి ఈక్వల్. ఇక్కడ మనం ఇదే కేసులో ఇప్పుడు నెక్స్ట్ నేను డిస్టెన్స్ కావాలి, నాకు డిస్ప్లేస్మెంట్ ఈ 0 tf దగ్గర, at tf displacement 0, బట్ డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ అడిగితే ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ అడిగారు, టోటల్ డిస్టెన్స్ అడిగారు, నాకు టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత 0, బట్ టోటల్ డిస్టెన్స్ వచ్చి ఇక్కడ చాలా మంది తప్పు చేస్తారు, 0 అని పెట్టకూడదు. ఎందుకు, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎ వెక్టర్, ఫస్ట్ పైకి వెళ్ళినప్పుడు ఇంక్రీజ్ అండ్ నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు డిక్రీజ్ 0కి వచ్చేసింది, పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది డిస్ప్లేస్మెంట్. బట్ డిస్టెన్స్ ఇస్ నాట్, మనం ఎంత పాత్ ట్రావెల్ చేసామని చెప్పేది డిస్టెన్స్. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అండి, మ్యాక్సిమం హైట్ h max ప్లస్ అండ్ ఇక్కడ h max, అంటే 2 times ఆఫ్ h max అండి మనకి డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసింది. టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది 2 ఇంటూ h max ఏంటండి u²/2g. మరి నాకు టోటల్ డిస్టెన్స్ కావాలంటే ఏంటి u²/g. ఇట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ దిస్ వర్టికల్ మోషన్. కాన్సెప్ట్ అర్థమైందండి. ఓకే, మనం ఏం చేస్తాం తెలుసుకున్నాం. మరి వెలాసిటీ అంటే పాయింట్, వెలాసిటీ అంటే పాయింట్ కావాలి సార్ నాకు అని అన్నారు అనుకోండి. వెలాసిటీ అంటే పాయింట్, వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ చెప్పవచ్చు మనం. ఓకేనా, డిపెండింగ్ అపాన్ ఏంటండి హెచ్ హైట్ మీద. బట్ ఇప్పుడు నేను అదే నాకేం కావాలి, వాట్ ఐ వాంట్ వెలాసిటీ at a point v bar equals to u
ప్లస్ ఏటీ అండి. ఇదేంటి ఒరిజినల్ మనకి. సేమ్ ఇప్పుడు ఇందులోనే ఈ టోటల్ మోషన్లో చెప్తున్నాను నేను. అంటే ఇందాక ఇలా సపరేట్గా చెప్పట్లేదు, ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత టైం అవుతుందని కాదు. ఫర్ ది టోటల్ పైకి వెళ్ళి అండ్ కిందకి వచ్చేటప్పుడు కూడా. అంటే వి బార్ ఈస్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఎట్ ఎ పాయింట్. మనకి యూ ఎంత అండి ఇక్కడ? వాట్ ఈజ్ యూ? ఇనిషియల్ వెలాసిటీ మనకి యూ అండి, మైనస్ జీ టీ, అంతే కదండి, మైనస్ జీ అండ్ టీ. ఓకేనా? ఇక టైం ఏంటి అంటే మనకి టైం ఎనీ టైం చూసుకోండి. ఓకేనా? ఎనీ టైం చూసుకోండి. ఓకేనా? ఎనీ టైం దగ్గర చూసుకోండి మనకి వెలాసిటీ ఎంత అని కావాలి. ఓకేనా? మీకు డౌట్ వస్తుంది సార్ ఎలాగ వస్తుంది అని అన్నప్పుడు ఒక్కసారి చూడండి అండి. మనకి టీ ఈక్వల్స్ ఏం చెప్పాను నాకు? యూ బై జీ మైనస్ ఆఫ్ రూట్ ఓవర్ యూ స్క్వేర్ మైనస్ 2gh టీ సమ్ టైం దగ్గర. అండ్ ఈ పాయింట్ దగ్గర కూడా ఏంటండి? యూ బై జీ ప్లస్ రూట్ ఓవర్. సరే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నారంటే ఒక్కసారి చేయండి. మనకి ఈ పాయింట్ దగ్గర ఏంటి? హైట్ సేమ్. వాట్? హైట్ ఈజ్ సేమ్. మనకి ఈ పాయింట్ దగ్గర హైట్ ఈజ్ సేమ్. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2as కదండి. ఓకే, నాకు ఫైనల్ వెలాసిటీ కావాలంటే ఏం చేస్తానండి? యూ స్క్వేర్ ప్లస్ 2as అని కలిపి పెట్టుకుంటాను. ఇది ఎప్పుడు? నాకు డిస్టెన్స్ ఉన్నప్పుడు. బట్ నాకు టైం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? నేను ఇదే వాడాలి. ఓకే, టైం ఇచ్చినప్పుడు ఇదే. మన టైం దగ్గర కదా వెలాసిటీ కట్టినాం, అదే డిస్టెన్స్ ఇచ్చి కట్టమన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఈ వాల్యూ వాడతాము. అంటే ఇక్కడ డిస్టెన్స్ అన్న బదులు డిస్ప్లేస్మెంట్ అని చెప్తున్నాను. మీకు ఇక్కడ స్క్వేర్ వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. మనం ఈ కేసులో ఏం కడుతున్నాం? మ్యాగ్నిట్యూడే కడుతున్నాం. ఓకేనా? మనకి యూ స్క్వేర్ అండ్ ఇక్కడ కూడా చూసారు మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? నేను ఎస్ కడుతున్నాను అనుకోండి. ఎస్ అనేది ఇప్పుడు నీకు చెప్పాను కింద నుండి పాయింట్కి 2 పాయింట్స్ దగ్గర మనకి సేమ్ డిస్ప్లేస్మెంట్ వస్తుందని. అందుకే మనం అంటే మనకి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర అండ్ ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ కూడా ఏముంటుంది? మ్యాగ్నిట్యూడ్ పరంగా సేమ్ బట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. సేమ్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ మనకి పైకి ఎలాగ వస్తుందో సేమ్ ఇదే పాయింట్ దగ్గర అదే మ్యాగ్నిట్యూడ్ అండ్ వెలాసిటీ డౌన్వర్డ్ వస్తుంది. అందుకే ఇక్కడ ఈ కేసులో మనం స్క్వేర్ చదువుకుంటాం. ఓకేనా? విత్ సేమ్ డిస్ప్లేస్మెంట్. ఎందుకు ఇచ్చే? పెరాబులా కాబట్టి. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి అట్ టైం దగ్గర కదా మనం ఒకసారి వేయండి. వి ఈక్వల్స్ టు యూ మైనస్ జీ. టీ అనేది ఏంటంటే ఏదో ఒక టైం అండి. ఇఫ్ యూ టేక్ ఇట్ ఇందాకట్లా చెప్పాను టైం డిఫరెంట్ టైం. ఇదే ఈ 2 టైమ్స్ దగ్గర మనకి సేమ్ పొజిషన్లో ఉంటుందని చెప్పాను. సేమ్ అది ఈ 2 పాయింట్స్ దగ్గర కూడా మనకి వెలాసిటీ అనేది ఏంటి? మ్యాగ్నిట్యూడ్ పరంగా సేమ్ బట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. అంతే కదండి. ఎందుకు? ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, మీరు చూసారు ఇక్కడికి వచ్చేటప్పటికి 0 అండ్ ఇక్కడ 0 బట్ పాయింట్స్ అనేవి సేమ్. అండ్ అక్కడి నుండి కొంచెం కిందకు వచ్చేప్పటికి ఏంటి? ఇక్కడ వెలాసిటీ కిందకి. వెలాసిటీ ఎటు ఉంటుంది కదా ఆబ్జెక్ట్ అటు మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ వెలాసిటీ పైకి ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ పైకి వెళ్తుంది ఈ కేసులో. అది ఇక్కడ టైం నేను ఏంటి? టైమ్ ఆఫ్ ఎసెంట్ తీసుకుంటున్నాను. కొన్ని మీకు ఇదే ప్రూవ్ చేద్దాం మనం టైమ్ ఆఫ్ ఎసెంట్ తర్వాత. ఒక్కసారి చూడండి. యూ బై రూట్ ఓవర్ యూ స్క్వేర్ మైనస్ 2gh బై జీ అండి. ఓకే, జీ క్యాన్సిల్. మనకి వి మనకి ఏమొస్తుంది? వి ఈక్వల్స్ టు యూ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అనేది నాకు వి అనేది యూ స్క్వేర్ మైనస్ 2gh. ఇందాక వచ్చిన టైంకి నాకు ఏమొచ్చింది? వి స్క్వేర్ బై 2gh వచ్చింది. అంటే నేను ఏమని రాసుకోవచ్చు? వి స్క్వేర్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ మైనస్ 2gh. ఇదే కదండి వచ్చింది నాకు ఇండైరెక్ట్గా. అదే కదండి వచ్చింది. ఇక్కడ నేను జీ పెట్టలేదు, జీ అండ్ ఎస్ సబ్స్టిట్యూట్ చేయలేదు, అందుకని అలాగే వచ్చింది. ఇండైరెక్ట్గా ఇదే సేమ్. నేను ఇప్పుడు ఇదే సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఈ కేసులో. వి బార్ ఈక్వల్స్ టు యూ జీ అలాగే ఉంచండి. యూ ప్లస్ రూట్ ఓవర్ యూ స్క్వేర్ బై 2gh అనుకోండి బై జీ అండి. జీ అండ్ ఇక్కడ కూడా ఏంటి వస్తుంది మనకి? వి మైనస్ రూట్ ఓవర్ వి స్క్వేర్ మైనస్ 2gh.
ఇక్కడికి తేడా ఏంటి సార్ అని అన్నప్పుడు ఇక్కడ అండ్ ఇక్కడ మీరు కొంచెం చూసుకుంటే మనకి వాల్యూస్ సేమ్ బట్ డైరెక్షన్ డిఫరెంట్, అంతే కదండి. అంటే ఈ 2 పాయింట్స్ టీ అనేది ఈ 2 పాయింట్స్ దగ్గర హైట్ సేమ్ కదా, అండ్ అదే 2 పాయింట్స్ దగ్గర వెలాసిటీ కూడా కట్టాను. అప్పుడు ఏమొచ్చింది నాకు, సారీ ఇక్కడ హైట్ అనకూడదు, డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఇస్ సేమ్ కదా. అది ఇప్పుడు నేను స్క్వేర్ చేస్తాను అనుకోండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, ఇక్కడ ఏమొస్తుంది యూ స్క్వేర్ మైనస్ 2gh, అండ్ ఇక్కడ కూడా యూ స్క్వేర్ మైనస్ కదా, స్క్వేర్ అయితే యూ స్క్వేర్ బై టీహెచ్. అంటే ఏంటి, మనకి రెండిట్లో మ్యాగ్నిట్యూడ్ సేమ్. అంటే ఈ 2 కేసెస్ అంటే టీ ఈక్వల్స్ టు మీకు చెప్పాను చూసారు, ఈ పాయింట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అది మీరు ఏది మర్చిపోకపోయినా జస్ట్ ఈ ఒక్క టాపిక్ గుర్తుంచండి. ఏంటి, ఈ 2 డిఫరెంట్ టైమ్స్ దగ్గర మనకి ఏంటంటే సేమ్, మీ దృష్టిలో హైట్ అంటే హైట్ అనుకోండి, లేకపోతే ఓర్ డిస్ప్లేస్మెంట్ అని నేను అంటాను, బికాస్ ఇట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్. మనకి స్ట్రైట్ లైన్ లో సమ్ టైమ్స్ ఇట్ బికమ్స్ ద డిస్టెన్స్ అవ్వచ్చు, ఓకే, డైరెక్షన్ చూసుకున్నప్పుడు, బట్ ఇట్ ఈస్ డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్ప్లేస్మెంట్ అని అనుకోండి. ఓకేనే, ఈ 2 టైమ్స్ దగ్గర మనకి వర్టికల్ మోషన్ లో if an object is thrown up into the air and again it comes to down in a straight line in vertical motion, then ఈ 2 times దగ్గర మన డిస్ప్లేస్మెంట్ is సేమ్. ఓకేనా, దీన్ని నేను టీ ఈక్వల్స్ టు టీఏ మైనస్ రూట్ ఓవర్ ఎలా రాసుకోవచ్చండి, బై జీ రాసుకోవచ్చు. టీ ఈక్వల్స్ టు ఇక్కడ టీడీ బై రూట్ ఓవర్ యూ స్క్వేర్ మైనస్ 2gh బై జీ అని కూడా రాసుకుంటున్నాను. ఓకేనా, సారీ ఇక్కడ ప్లస్ వస్తుందండి. ఇది మనకి పూర్తిగా వర్టికల్ మోషన్ అని అర్థం. ఓకే, వర్టికల్ మోషన్, ఆబ్జెక్ట్ పైకి ఇసిరింది, కిందకి మళ్ళీ ఎలా వస్తుంది, మొత్తం కాన్సెప్ట్.